హలో అండి, వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్. ఇవాళ మన వీడియోలో మనం రోజు చేసుకునే దోశలా కాకుండా కొంచెం హెల్త్ పరంగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా ఎర్ర కందిపప్పుతోటి దోశల్ని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. ఈ దోశలను ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల వరకు ఎర్ర కందిపప్పుని వేసుకోండి. ఈ ఎర్ర కందిపప్పుని ఇంగ్లీష్లో మసూర్ దాల్ అని కూడా అంటారు. ఈ పప్పు చూడడానికి మనం రొటీన్గా రోజు యూజ్ చేసే కందిపప్పులానే ఉంటాయి, కానీ ఈ పప్పు కొంచెం ఆరెంజ్ రెడ్ కలర్లో వస్తాయి. ఇప్పుడు ఇందులోనే ఏ కప్పుతోటైతే మనం మసూర్ దాల్ని తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వరకు బియ్యాన్ని యాడ్ చేసుకోండి. వెయిట్ లాస్ అవ్వడం కోసం డైట్గా ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నట్లయితే 1 కప్పు అయితే సరిపోతుందండి. లేదా నార్మల్గా మీరు ఈ దోశలు ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే 2 కప్పుల వరకు అయినా సరే మీరు ఈ రైస్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూన్ వరకు మెంతులని యాడ్ చేసుకోండి. ఈ విధంగా మెంతుల్ని యాడ్ చేసుకోవడం వల్ల దోశల ఫ్లేవర్ అనేవి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బియ్యం కందిపప్పులలో సరిపడా వాటర్ని పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇలా కడిగి తీసుకున్నటువంటి బియ్యం పప్పులలో సరిపడా వాటర్ని పోసుకొని ఈ బౌల్పై మూతని ఉంచి కనీసం 3-4 గంటల పాటు నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత చూసినట్లయితే ఈ బియ్యం పప్పులు బాగా నానిపోయి ఉంటాయండి. ఇప్పుడు ఈ బియ్యం పప్పుల్లోంచి వాటర్ని వంపేసి ఒక మిక్సీ జార్లోనికి ఈ బియ్యం పప్పుల్ని వేసుకొని సరిపడా వాటర్ని పోసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నటువంటి పిండి బ్యాటర్ని ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే మిగిలిన పప్పు బియ్యాన్ని కూడా మనము గ్రైండ్ చేసి తీసుకుందాము. ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇందులోనే మీరు 2 పచ్చిమిరపకాయలని అలాగే కొంచెం అల్లాన్ని 1 స్పూన్ జీలకర్రని వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకోండి. ఈ పిండి బ్యాటర్ని మనం చూసినట్లయితే దీని కలర్ కొంచెం లైట్ రెడ్ కలర్లో ఉంటుంది. ఇప్పుడు ఈ పిండి బ్యాటర్లో మీ రుచికి సరిపడా సాల్ట్ని అలాగే 1/2 స్పూన్ అంత వంట సోడాని వేసుకొని ఈ బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నటువంటి పిండి బ్యాటర్ తోటి మనం అప్పటికప్పుడైనా దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. లేదంటే ఒక 3 అవర్స్ వరకు ఈ పిండిని మనం పులియబెట్టుకున్న తర్వాత అయినా సరే మనం దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండితోటి మనం దోశలని ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ వెలిగించి స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్పై మనం కొంచెం పిండిని వేసుకొని దోశలాగా వేసుకోవాలి. అప్పటికప్పుడు మనం దోశని వేసినా చూడండి, దోశ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఈ దోశపై 1 స్పూన్ ఆయిల్ని వేసుకోండి. మీరు ఒకవేళ వెయిట్ లాస్ అవ్వడం కోసం ఈ దోశల్ని ప్రిపేర్ చేసుకుంటున్నట్లయితే ఆయిల్ని స్కిప్ చేసైనా సరే మీరు ఈ దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ దోశ బాగా కాలిందండి. ఈ దోశని మరొక వైపు టర్న్ చేసుకొని మరొక స్పూన్ ఆయిల్ని వేసుకొని 1/2 మినిట్ వరకు ఈ దోశని కాలనిద్దాము. మరొక పక్క కూడా ఈ దోశ బాగా కాలిందండి. ఇప్పుడు ఈ దోశని పెనం మీద నుంచి ఒక ప్లేట్లోనికి తీసుకుందాము. అలాగే మనం మరొక దోశని ప్రిపేర్ చేసుకుందాము. ఈ మసూర్ దాల్ రుచిగా ఉండటమే కాకుండా ఇందులో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్ అలాగే విటమిన్ సి, విటమిన్ ఏ, B1, B2, B3, ఫైబర్, ఫోలిక్ యాసిడ్లు ఉంటాయండి. అవే కాకుండా ఇందులో ఎన్నో ప్రోటీన్స్ అనేవి కూడా ఉంటాయి. ఇలా పోషక విలువలు ఉన్నటువంటి ఈ ఎర్ర కందిపప్పుతోటి మనం ఈ విధంగా రెసిపీ చేసుకుని తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రోటీన్ బేస్డ్ వెయిట్ లాస్ ఎర్ర కందిపప్పు దోశల రెసిపీ మీకు నచ్చినట్లయితే మన సాహిత్య రాజూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.